హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యష్ గురించి ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. ఒక సైడ్ టాక్సిక్, ఇంకో సైడ్ రామాయణ. కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండు క్యారెక్టర్స్ లో యష్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏది? ఒక క్యారెక్టర్ మోడర్న్ గ్యాంగ్స్టర్, ఇంకో క్యారెక్టర్ మన ఇతిహాసంలో మోస్ట్ పవర్ఫుల్ విలన్. అసలు యష్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ద బిగ్గెస్ట్ రిస్క్, హీరో నుంచి విలన్ అవ్వడం ఈజీ, కానీ ఆడియన్స్ మైండ్ లో లెజెండరీ రావణాని క్రియేట్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే రావణ అంటే పవర్, నాలెడ్జ్, ఈగో, డివోషన్, వారియర్, కింగ్, ఈ ఎమోషన్స్ అన్ని ఒకేసారి స్క్రీన్ మీద కనిపించాలి. అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. టాక్సిక్ క్యారెక్టర్. ఫస్ట్ టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. పోస్టర్ చూసిన వెంటనే ఒక వైబ్ క్లియర్ కనిపించింది. డార్క్, స్టైలిష్, వైలెంట్, క్లాసిక్ గాంగ్స్టర్ వరల్డ్. యష్ లుక్ కంప్లీట్ గా మిస్టీరియస్, మినిమల్ డైలాగ్స్, మాక్సిమం యాటిట్యూడ్ తోనే అంత కవర్ అయింది. క్యారెక్టర్ లో కాన్ఫిడెన్స్ ఉంది, డేంజర్ లుక్ ఉంది, సైలెంట్ అగ్రెషన్ కూడా ఉంది. హాలీవుడ్ క్రైమ్ డ్రామాలా ఫీల్ వచ్చింది. ఇప్పుడు రామాయణలో చూద్దాం. కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ స్టైల్ కన్నా పర్సనాలిటీ ఇంపార్టెంట్. కాస్ట్యూమ్, వాయిస్, ఎక్స్ప్రెషన్స్, వాక్, ఎవ్రీథింగ్ మైథలాజికల్ గా బిలీవబుల్ ఉండాలి. ట్రైలర్ లో యష్ ఫస్ట్ ఎంట్రీ నుంచి ఐస్, వాయిస్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ చాలా కమాండింగ్ గా కనిపించాయి. చాలా మంది సోషల్ మీడియాలో ఒక మాట చెప్తున్నారు, హీరో రామాయణ, ట్రైలర్ లో హీరో రావణ్. అది యష్ స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల మాత్రమే. అది బిగ్గెస్ట్ డిఫరెన్స్. టాక్సిక్ లో క్యారెక్టర్ ని సైలెన్స్ ఎలివేట్ చేస్తుంది, రామాయణలో క్యారెక్టర్ ని డైలాగ్ ఎలివేట్ చేస్తుంది. టాక్సిక్ లో మోడర్న్ వెపన్స్, రామాయణలో ఏన్షియంట్ వార్ఫేర్. టాక్సిక్ లో గ్యాంగ్స్టర్ ఎంపైర్, రామాయణలో లంకా ఎంపైర్. రెండు వరల్డ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. విచ్ రోల్ ఇస్ టఫర్? పర్సనల్లీ నా ఒపీనియన్ లో రావణ రోల్ చాలా డిఫికల్ట్. ఎందుకంటే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ సినిమాలో చాలా చూసాం, కానీ రావణ ఆల్రెడీ ఆడియన్స్ ఇమాజినేషన్ లో లెజెండరీ క్యారెక్టర్ ఉంది. కంపారిజన్ ఆటోమేటికలీ జరుగుతుంది. ఓల్డ్ రామాయణ వర్షన్స్, బుక్స్, సీరియల్స్, యానిమేషన్ ఇవన్నీ ఆడియన్స్ ని గుర్తుంచుకుంటాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ. యష్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే టాక్సిక్ కోసం స్టైలిష్ బియర్డ్, మోడర్న్ ఫ్యాషన్, కూల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా రామాయణ కోసం హెవీ కాస్ట్యూమ్, రాయల్ ఆర్నమెంట్స్, పవర్ఫుల్ ఐస్, స్లో బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. యాక్టర్ గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్. విచ్ ఫిల్మ్ హ్యాస్ మోర్ ప్రెషర్, టాక్సిక్ లేదా రామాయణ? ఎంటైర్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్, వన్ రాంగ్ డెసిషన్, సోషల్ మీడియా క్రిటిసిజం ఇమీడియట్ గా వస్తుంది. వన్ కరెక్ట్ డెసిషన్ హిస్టరీ క్రియేట్ అవ్వచ్చు. మై ఆనెస్ట్ ఒపీనియన్, పర్సనలీ ట్రైలర్ బట్టి చూస్తే రామాయణలో యష్ ఆల్రెడీ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశాడు. టాక్సిక్ గురించి ఎక్సైట్మెంట్ ఉంది, కానీ రావణ క్యారెక్టర్ ఆల్రెడీ డిస్కషన్స్ డామినేట్ చేస్తుంది. ఫైనల్ గా యాక్టింగ్ ఎలా ఉంటుందో మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాము. ఫైనల్ వర్డిక్ట్, ఒకే యాక్టర్, రెండు ఆపోజిట్ క్యారెక్టర్స్, గ్యాంగ్స్టర్, కింగ్, మోడర్న్ వరల్డ్, మైథలాజికల్ వరల్డ్. అదే యష్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు క్వశ్చన్ మీకు, టాక్సిక్ లో యష్ మీకు ఎక్కువ ఎక్సైట్ చేస్తున్నారా, లేదా రామాయణలో రావణగా నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తుందా? కామెంట్ లో చెప్పండి.